ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని చివరి వరకు చూడండి. గోచార రీత్యా ఈ సమయంలో ఈ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. గోచార రీత్యా ఈ సమయంలో ఈ రాశి వారికి సానుకూలంగా ఉండబోతుంది. ఈ రాశి వారికి గ్రహాల అనుకూలత కారణంగా మానసికంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. అదేవిధంగా ఈ రాశి వారు గతంలో ఏమైనా వాయిదాలో ఉన్న పనులను ఇప్పుడు పూర్తి చేసుకోగలుగుతారు. నూతన వాహనాలు, బంగారు, వస్త్రాలను కొనుగోలు చేస్తారు. ఈ రాశి వారికి వృత్తి వ్యాపారాలలో అవకాశాలు పెరుగుతాయి. ఉద్యోగంలో కూడా ఈ రాశి వారి యొక్క ప్రతిభకి గుర్తింపు అనేది లభిస్తుంది. పై అధికారుల నుండి ప్రత్యేక బాధ్యతలు అప్పగించే అవకాశం ఈ రాశి వారికి కనిపిస్తుంది. గతంలో పెండింగ్లో ఉంచిన పనులను పట్టుదలగా ఈ సమయంలో పూర్తి చేసుకోగలుగుతారు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు, పెళ్లి ప్రయత్నాలు సానుకూల స్పందన అనేది లభిస్తుంది. ఈ రాశి వారికి ఆస్తి వివాదంలో ఏమైనా గొడవలు ఉంటే గనక అవి ఇప్పుడు ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొంతమంది స్నేహితుల కారణంగా ధనాన్ని నష్టపోయే అవకాశం అనేది కనిపిస్తుంది. ఈ రాశి విద్యార్థులు చూసుకుంటే గనక విద్యార్థులు శ్రమ పడాల్సిన సమయంగా చెప్పవచ్చు. ఈ రాశి విద్యార్థులకి ఏకాగ్రత కూడా చాలా అవసరము. ఈ రాశి స్త్రీలకు చూసుకుంటే కుటుంబంలో చిన్న చిన్న చికాకుల నుండి బయటపడతారు. ఈ రాశి స్త్రీలకి ఆర్థిక పరంగా బాగుంటుంది. ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా, కుటుంబ పరంగా ఈ రాశి స్త్రీలకి అంతా అనుకూలంగా ఉండబోతుంది. ఈ రాశి వారు ప్రేమ వ్యవహారంలో ఉంటే గనక కాస్త జాగ్రత్త పడాల్సిన సమయంగా చెప్పవచ్చు. ఈ రాశి వారికి మరింత శుభ ఫలితాలు కలగాలి అనుకుంటే ఇష్టదేవత ఆరాధన చేయండి, కలిసి వస్తుంది. ఇలాగే ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.